నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోంది. ప్రజలు సీజనల్ వ్యాధులతో డెంగ్యూ జ్వరాలతో వస్తున్నారు. కానీ వారికి సరైన చికిత్స అందడం లేదు. రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఎక్స్రే, సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్ పరికరాలు కొన్ని నెలలుగా మూలన పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా తయారైంది. మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత 3 నెలలుగా ఆసుపత్రిలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, మందులు, సెలైన్ బాటిల్స్, ఆపరేషన్ సామాగ్రి అందుబాటులో లేవు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులు డాక్టర్లు రాసిన చిట్టీలు పట్టుకుని బయట ప్రైవేట్ మెడికల్ షాపులో మందుల్ని కొనుగోలు చేస్తున్నారు. మందుల్ని సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో కూడా మందులు లేవని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి మందుల సప్లై ఆగిపోయిందని అధికారులు అంటున్నారు. ఇక్కడ 700 రకాల మందులు ఉండాల్సి ఉండగా కేవలం 300 రకాల మందులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సరఫరా నిలిచిపోవడం, కాంట్రాక్టర్లకు బిల్స్ చెల్లించకపోవడంతో మందుల కొరత ఏర్పడిందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ముద్దునిద్ర పోతుండడంతో ప్రజారోగ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుంది. లేవు బయట కొనుక్కోపో అన్నారు. అంటే నేను మిరాగూడ నుంచి వచ్చినా దొరుకుతలేదు, బయట కొనుక్కోపోవడం లేదండి, నేను పేదవాణి, నాకు దొరుకుతలేదు అని అంటే మళ్ళీ ఏం చేయాలండి, దొరుకుతలేవు అన్నారు. ఇక్కడ పాపాన్ని తీసుకుని వచ్చిన ఈ మందులు ఇచ్చారు. ఇక కట్టిన మందులు బయట తీసుకోవాలని చెప్పారు. ఎంత అయితే చల్లదు సార్, ఇప్పుడు హాస్పిటల్ ఇయ్యాకనే కట్టిన మందులు ఇచ్చారు. ఇక కట్టిన బయట తీసుకోమని చెప్పారు. ఆసుపత్రిలో డాక్టర్ల సమయపాలన పాటించడం లేదు. సీనియర్ డాక్టర్లు డ్యూటీకి డుమ్మా కొడుతున్నారు. జూనియర్ డాక్టర్లతోనే వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 40 లక్షల రూపాయలు వెచ్చించి 3 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 8 వెంటిలేటర్ మిషన్లు రిపేర్లతో మూలన పడ్డాయి. ఏడాది కావస్తున్నా వాటికి మరమ్మతులు చేయించడం లేదు. గర్భిణుల కోసం 40 లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసిన అల్ట్రామిషన్ యంత్రాలు చెడిపోయి చాలా రోజులైంది. దీన్ని పట్టించుకునే వారు లేరు. 6 ఎక్స్రే యంత్రాల్లో ప్రస్తుతం 2 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి చెడిపోయి నెలలు అవుతున్నా వాటిని బాగు చేసే పరిస్థితి లేదు. ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, మెటర్నిటీ, సైకియాట్రిక్, సర్జికల్, ఈఎన్టీ మెడికల్ వార్డులలో కూడా పరికరాలు సరిగ్గా పనిచేయడం లేదు. ఇది ఒక్కసారి వస్తేనే ఎక్స్రే తీయలేదు, మళ్ళీ రెండోసారి తీసారు. కానీ ఇప్పుడు నాకు పంపించాలంటే అది ఎక్స్రే పంపించాము, మేము మీ ఇంటికి ఫోటో పంపించాము, మీ వాళ్ళది ఎవరైనా తీసుకోరా, ఆ సెల్లులు చూపిస్తూ ఉంటుండ్రు సార్. అసలు ఏం పట్టించుకుంటూ ఇంటికి తోలుతున్నాడు, మందులు రాస్తాడు, ఇంటికి తోలుతున్నాడు, కొద్దిగా ఏం మానట్లేదు. లేవు గోళీలు లేవు, సగం ఇస్తున్నారు, సగం ఇస్తలేరు. రేపు రా మాపురా అంటారు. అద్దాలి అంటే కూడా చాలా రేపు రా మాపురా మల్లారం రా అంటారు. సగం గోళీలు ఇస్తున్నారు, సగం ఇస్తలేరు గోళీలు. పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కోటి వెచ్చించి ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మిషన్లు చెడిపోయాయి. ఇక్కడ కేవలం రక్త పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ఇందులో పనిచేసే సిబ్బందికి 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆసుపత్రి మార్చురీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శవాలను భద్రపరిచేందుకు 6 ఫ్రీజరింగ్ పెట్టెలను తెప్పించగా ప్రస్తుతం అన్ని బాక్సులు చెడిపోయాయి. శవాలను భద్రపరిచేందుకు ప్రైవేట్ ఫ్రీజరింగ్ బాక్సుల్ని తెప్పిస్తున్నారు. వాటి ఖర్చు కూడా ప్రజలపైనే వేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ శాతం మందులు కూడా సరిగా పంపిణీ చేయట్లేదు రోగులకి. అవి చాలా వరకు ఎక్స్పైర్డ్ అయినాయి అని చెప్పేసి బయట బారబోస్తున్నారు. అట్లా బయట బారబోసే ముందు అసలు ఎక్స్పైర్డ్ కాకముందు జనానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వకుండా బయటికి రాస్తున్నారు. అంటే ప్రైవేట్ ఓపీస్కి ఎక్కువ పోతున్నాయి అనేది మా అంచనా. అలా చేయకుండా ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అందియాలని నేను కోరుకుంటున్నా. నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. జిల్లాలో 2 మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఆసుపత్రిలో చెడిపోయిన యంత్రాలను వెంటనే బాగు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవల్ని అందించాలన్న కనీస ధ్యాస ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు.